దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇవాళ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. 3 రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కార్యాచరణను ముమ్మరం చేశారు. బలమైన యాంటీ బీజేపీ ఫ్రంట్ కోసం కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసొచ్చే పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సైతం కేసీఆర్ కలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మహారాష్ట్ర వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తోనూ చర్చలు జరిపారు. కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో వారిద్దరి నుంచి పూర్తి మద్దతును సంపాదించారు. ఇక మిగిలిన ప్రాంతీయ పార్టీల సహకారాన్ని కూడా తీసుకుని బీజేపీ వ్యతిరేక కూటమిని బలంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటున్న కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను బరిలోకి దింపారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ప్రశాంత్ కిషోర్దే. బీజేపీయేతర పార్టీలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. తన వ్యూహాలను కేసీఆర్ ముందుంచారు. అటు కేసీఆర్ కూడా తన లక్ష్యాలపై పీకేతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకుని చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే కూటమిలో ప్రకాష్ రాజ్కు కీలకమైన పాత్ర అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్తో చర్చల అనంతరం పీకే, ప్రకాష్ రాజ్ మల్లన్న సాగర్ వెళ్లి పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. మార్చి 10న రాబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పీకే తన వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే మరింత దూకుడుగా కేసీఆర్ వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అటు పీకే నిర్వహిస్తున్న ఐపాక్ తెలంగాణలో సర్వే పూర్తి చేసింది. దేశవ్యాప్తంగానూ పీపుల్స్ ఫ్రంట్పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా ఉంది. 3 రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కార్యాచరణను ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితం నుంచి చూస్తే అటు ప్రకాష్ రాజ్, పీకేతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వేగవంతంగా ప్రణాళికలు, అడుగులు, వ్యూహాలు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి ఎర్రోడ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ ఐడిసి చైర్మన్ మరి కొద్దిసేపట్లో మనకు అందుబాటులో ఉంటారు. కృష్ణసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం రోహిత్ గారు. కృష్ణసాగర్ గారు, మొత్తానికి పరిణామాలు చూస్తూ ఉంటే పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. పరిణామాలన్నీ బీజేపీపై యుద్ధాన్ని వేగవంతం చేసే దిశగానే అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మీరు ఎలా చూస్తున్నారు, ఏం చేయబోతున్నారు? రోహిత్ గారు, మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఎన్నిక, అది రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ వస్తుంది. ఆ ఎన్నికలో ఎవరైనా ఏ విధమైన ఏ రూపంలో అయినా ఒకరి అంటే ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు ఎన్నికలలో కొట్లాడగలిగే ఒక అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు ఏ రూపంలో వచ్చినా, ఏ ఫ్రంట్తో వచ్చినా, ఏ టెంట్లో వచ్చినా భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నది. కాబట్టి అది కేసీఆర్ గారే కాదు, అక్కడ మమతా గారు కూడా వస్తా అంటున్నారు, శరద్ పవార్ గారు కూడా వస్తా అంటున్నారు, ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా వస్తా అంటున్నారు, ఎస్పీ యాదవ్ గారు కూడా వస్తా అంటున్నారు, లల్లు గారు కూడా వస్తా అంటున్నారు. రకరకాల శక్తులు ఎవరికి వారే ప్రధానమంత్రి కావాలనే కోరికతో ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి కావడానికి ముందుకు వస్తున్నారో లేకపోతే బీజేపీని దించడానికి ముందుకు వస్తున్నారో, మొత్తానికి వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం లేదంటారా? అంటే ఎట్లుంటుందో మీరే చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్రంట్ కావడం అన్నది పెద్ద ఇష్యూ కాదు అక్కడ, కానీ సీట్ షేరింగ్ చేసుకోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ కదా. ఇప్పుడు తెలంగాణలో ఎవరితోని సీట్ షేరింగ్ చేసుకోగలుగుతారు కేసీఆర్ గారు? అది వారు చెప్పాల్సిన అవసరం. వైఎస్ఆర్సీపీతో చేసుకుంటారా, టీఎంసీతో చేసుకుంటారా, లేకపోతే ఏఐడిఎంకేతో చేసుకుంటారా, డిఎంకేతో చేసుకుంటారా? వితౌట్ సీట్ షేరింగ్ వాళ్ళది ఒక కాన్స్టిట్యూషనల్ కోయలిషన్ కాదు కదా. ఎందుకంటే రేపు పొద్దున రాష్ట్రపతి వాళ్ళని ఆమోదించాలన్నా కూడా వాళ్ళకి ఒక సీట్ షేరింగ్ కోయలిషన్ అన్నది అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నికల తర్వాత మాత్రమే అంటే సీట్ షేరింగ్ కంటే ముందు బీజేపీని దించే యుద్ధాన్ని వేగవంతం చేస్తున్న పరిణామాలే కదా జరుగుతున్నాయి. సీట్ షేరింగ్ తర్వాత వాళ్ళందరూ కూర్చుంటారు, కానీ బిఫోర్ దట్ ఒక బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడితే. రోహిత్ గారు, నేను అడిగేది ఎట్లా అని అడుగుతున్నా.
ఇప్పుడు దించాలి అంటే ఎన్నికలతోనే కదా దించేది. ఉమ్, మరి ఎన్నికలతో దించాలన్నప్పుడు మీకు ఒక కోయలిషన్ సీట్ షేరింగ్ తో ఉన్న ఒక కోయలిషన్ ఒక అలయన్స్ లేకపోతే ఉమ్, మీరు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించగలుగుతారు? సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఉమ్, అందరు కలిపితేనే కదా. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉన్నది 17 సీట్లే కదా. ఓకే. మరి వారు మమ్మల్ని ఎట్లా దించగలుగుతారు? 300 కంటే ఎక్కువ సీట్లు మాకున్నాయి ఈ రోజు. ఉమ్, సరే, మాకు 10 తక్కువ అయితాయా 20 ఎక్కువ అయితాయా అది కేసీఆర్ గారి కళలో అయితే కనబడదు. ఉమ్. కానీ ఏ విధంగా దించగలుగుతారు? అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడం గురించి కాదు మాట్లాడేది, రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలను ఎదుర్కొని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించడానికి కేసీఆర్ తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎన్ని, మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి, ఇంకొక రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడి వాటన్నిటిని ఎక్కువ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించుకుంటే తర్వాత ప్రధానమంత్రి ఎవరవుతారు ఏంటనేది మాట్లాడుకుంటారు. ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడితే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి కష్టకాలం మొదలయ్యేటువంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నారా? నేను చాలా టెక్నికల్ గా అడుగుతున్నా రోహిత్ గారు. ఉమ్, ప్రత్యామ్నాయం అనేది అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఉమ్, అది ఒక సీట్ షేరింగ్ కూటమి అయితే మాత్రమే ఉమ్, దానికి రాజ్యాంగబద్ధమైన ఒక క్రెడిబిలిటీ కానీ రేపొద్దున గెలిచిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కానీ ఉంటది. మీరు టెక్నికల్ గా సీట్ షేరింగ్ ఏ విధంగా చేసుకోబోతున్నారు అనే సూటి ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. ఉమ్, కొట్లాడడానికి మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ రూపంలో వచ్చినా ఏ విధంగా వచ్చినా కొట్లాడడానికి మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి నేను అడిగేది, మీరు సీట్ షేరింగ్ చేసుకోకుండా ఫార్మల్ అలయన్స్ గా ఎవరు గుర్తించరు. సీట్ షేరింగ్ చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి అని అడుగుతాం. అంతే అడుగుతాం. కొట్లాడొద్దంటలేను, మీరు కలవద్దంటలేను. మీరు ప్రత్యామ్నాయం అయితే మాకేం కష్టమయ్యేది కూడా లేదు. ప్రజలు ఎన్నుకుంటారు. ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటారా, ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తారా, ప్రజల ఇష్టం కదా ఎన్నికలు. ఎస్, అంటే సీట్ షేరింగ్ అంటే ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పీఠం మీద ఎవరు ఉండాలి, ఎవరెవరు అదే ఓకే. అంటే ఎంపీ సీట్లను ఎలా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు? ఒకవేళ నేను అనేది అది కాదు, తెలంగాణ నుంచి కేసీఆర్ఏ, మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ ఠాక్రే ఉంటారు, లేకపోతే ఇంకొక పార్టీ ఉంటుంది. సో ఇక్కడ ఎవరితో ఉన్న పొత్తు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఉన్న ఎంపీ స్థానాలన్నింటిలోనూ కేసీఆర్ ఉండొచ్చు. పొత్తు అనేది ఇక్కడ కాదు కదా, ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి ఏం చేయాలి అనేది ఇది. సో ఇక్కడున్న 17 సీట్లు లేకపోతే వీటిలో ఎలా షేర్ చేసుకుంటారనేది మ్యాటర్ కాదు కదా. అట్లా అయినప్పుడు నేను అనేది ఏంటంటే, దానికి శాంక్టిటీ ఏమున్నది అంటున్నా. రేపు పొద్దున ఎన్నికల తర్వాత ఈ సీట్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఎవరు దిక్కుంటారో ఎట్లా తెలుస్తుంది అంటున్నా. ఎవరి దిక్కు, ఎందుకంటే ముందుండు గ్రేట్ కాదు కదా. ముందు అందరూ సరే కలిసే ఉన్నాం అంటారు, కానీ సీట్ షేరింగ్ చేసుకోకపోతే దానికి ఒక పవిత్రత ఉండదు ఆ అలయన్స్ కి అంటున్నా. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి వచ్చినాక రేపు పొద్దున ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటారో వాళ్ళు నా వెనకాల రమ్మంటారు. వీళ్ళకి ఇష్టం కాకపోతే వేరే దిక్కు పోతారు. 10 కుంపట్లు అవుతాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతారు? మీరు ఫస్ట్ అందరు కలిసి ఒక కూటమిగా ఏర్పడి సీట్ షేరింగ్ చేసుకోగలిగితే మాత్రమే మీ కూటమికి శాంక్టిటీ ఉంటుంది. అంటే అప్పుడు అలా చేసుకుంటే బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది అంటారు. ఓకే, అలా చేసుకుంటే సీట్ షేరింగ్ చేసుకోకపోతే మీరు అందరూ డిఫరెంట్ కుంపట్లు అందరి దగ్గరకు వచ్చినా కూడా రేపు పొద్దున టెంట్లకి వెళ్ళి అందరూ వెళ్ళిపోతారు కదా. ఎన్నికల తర్వాత గ్యారంటీ ఏందని అడుగుతున్నాను. అందుకే కదా ప్రశాంత్, ఏ విధంగా గ్యారంటీ కృష్ణ సాగర్ గారు, కేసీఆర్ ఒక మంచి వ్యూహకర్త. కేసీఆర్ లాంటి ఒక వ్యూహకర్తకి మరొక వ్యూహకర్త తోడయ్యారు, ప్రశాంత్ కిషోర్. గుజరాత్లో మీకు సాయం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్, 2014లో మీకు సాయం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీ బీజేపీ ఓటమికి ఒక బలమైన ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడటానికి వ్యూహరచన చేస్తున్నారు. అంటే వారు 2014లో మాకు అడ్వైజ్ ఇచ్చారని మీరు చెప్పారు. దాని తర్వాత చాలా ఎన్నికలు వచ్చినాయి. మరి ఆ ఎన్నికలలో అన్నింటిలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కదా చాలా మటుకు. మరి వారి వ్యూహం ఎటుపోయింది? 2018లో, 2019లో, 2020, 2021లో కూడా ఇప్పుడు కూడా 5 ఎలక్షన్లు అవుతున్నాయి కదా. దాని 4 మేమే గెలుస్తాం, 1 పెరుగుతాం పంజాబ్ లో. మరి పీకే వ్యూహం అంటే మమతా బెనర్జీ కూడా చేశారుగా, మమతా బెనర్జీ కూడా చేశారుగా. మమతా బెనర్జీకి ఆయన చేస్తే కన్ను పోయి ఏదో అంటారు కదా సామెత, 2 కళ్ళలో ఒక కన్ను పోయినట్టు 7 నుంచి 74 సీట్లు వచ్చినాయి కదా. సినిమాలో డైలాగ్ ఉంది, గెలిచేరా లేదా అన్నదే కదా చూడాల్సింది, గెలిచేరా లేదా అన్నదే కదా చూడాలి. ఒకవేళ ఏది పోయి ఏది లొట్టపోయి ఏది అయినా ఓకే.
గెలిస్తే గెలిచుండొచ్చు, ఆమెకి కంగ్రాచులేషన్స్. ఉమ్, కానీ నేననేది ఏంటంటే 74 సీట్లు పోగొట్టుకున్నారు కదా. ఉమ్, ఎక్కడ భారతీయ జనతా పార్టీ 3 సీట్లు 4 సీట్లు జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అయితే ఎదిగింది కదా. ఉమ్, నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తాం కదా. నేననేది ఏంటంటే ఉమ్. కేసీఆర్ గారు అంత పెద్ద వ్యూహకర్త అయినప్పుడు మరి వారికి ఇంకొక వ్యూహకర్త అవసరం ఏమొచ్చింది? ఉమ్. వారికి ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంకొక వ్యూహకర్త కావాల్సి వస్తుంది. అంటే రాష్ట్రంలో మరి కాదు, ఇప్పుడు లేనట్టు కేంద్ర కనబడుతుంది స్థాయిలో కదా. అదే అంటుండే, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మంచి వ్యూహకర్త అని చెప్తున్నారు. దేశ స్థాయిలో వ్యూహాలను రచించడానికి మరొక వ్యూహకర్త తోడయ్యారు. సో ఇప్పుడు బీజేపీకి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని అనుకుంటున్నారా? కొంచెం గడ్డు పరిస్థితులు అంటే ఎదురవుతాయని అనుకుంటున్నారా? చాలా రోహిత్ గారు, నేను ఏదో అరోగెంట్ గా మాట్లాడతలేను కానీ నేనేమంటున్నా అంటే పీకే అనే వ్యక్తి ఒక అంటే మాకు కాన్సిక్వెన్సే లేని వ్యక్తి. ఆయన ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆకు కూడా కదల్చలేని ఒక ఆయన వ్యూహకర్త అని చెప్పుకోవచ్చు. అదృష్టవశాత్తు ఒక 2 రాష్ట్రాలలో ఇక్కడ అక్కడ ఎక్కడ భారతీయ జనతా పార్టీ లేదో అక్కడ కొంచెం ఏమైనా గెలిచి ఉండొచ్చు, చెన్నైలోనో అది తమిళనాడులోనో ఇంకెక్కడైనా కేరళలోనో. కానీ మిగతా వాటిలలో ఎక్కడ కూడా ఆయన పట్టింది అల్లా ఇనుము అయింది తప్పించి బంగారం అయితే కాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో బంగారం చేస్తా అని బయటపడ్డారు, అది ఇనుము అయ్యే ప్రమాదం ఉన్నదని మేము అనుకుంటాం. ఓకే, ఆయన పెద్ద ఇన్కాన్సిక్వెన్షియల్ అని రాజ్ అని ఉన్నారు కదా. మనకి ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఉన్నారండి, టీఆర్ఎస్ నుంచి టీఎస్ఎంఎస్ ఐడిసి చైర్మన్. శ్రీనివాస్ గారు, ఒకవేళ కూటమి ఏర్పడటమే కష్టం, ఏర్పడినా నిలకడగా ఉండటం, ఐక్యంగా ఉండటం కష్టం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేత కృష్ణసాగర్ గారు. ముందుగా నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణసాగర్ గారు మాట్లాడింది విన్నాను. ఎట్లా ఓడించాలి, ఎట్లా దించాలనేది మేము ఎట్లా చెప్తామండి? అసలు ఆ మాటకు అసలు ఎట్లుంటుంది? అసలు గద్దె దించాలనుకున్నప్పుడు దించుతాము. ఎట్లా ఓడిస్తావో చెప్పు, ఎంతమంది కలుస్తారో చెప్పు, ఎవరెవరు కలుస్తారో చెప్పు, ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పు, ఎవరికి ఏ సీట్లు ఇస్తావో చెప్పు, ఏ స్థానంలో ఇవన్నీ చేస్తారా? దేశంలో మోడీ వ్యతిరేక పార్టీలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దేశంలో మోడీ విధానాల్ని దేశంలో ఉన్నటువంటి పార్టీలు మోడీ విధానాలు నచ్చక చాలామంది ఏకమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి శాంటిట్యూడ్ ఉండదు. సీట్స్ షేరింగ్ ఎట్లా చేస్తారు, కూటమి ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ చెప్తారా మీకు? అంటే ఇది గమ్మత్తైన ప్రశ్న. ఎవరు చెప్తారండి అది? అవన్నీ ఎవరు ఉండరు. మోడీ మీకు ఎందుకు అంత భయం అవుతుంది? బీజేపీ పార్టీకి అడుగుతా ఉన్నా, ఎందుకు అంత భయం? ఎవరైనా కలుస్తారు. ఒక మనిషిని ఓడించడానికి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలవుతున్నప్పుడు ఎవరైనా యాడ్ అవుతారు. వస్తుంటారు, ఎవరైనా పోతుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి పార్టీలు తప్పకుండా కలిసి వస్తాయి. ఎవరెవరైతే కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే పార్టీలని కలుపుకోవడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. కాంగ్రెస్ కూడా కలుసుద్దా? ఇప్పుడు బీజేపీ ఎవరైనా వచ్చు. అరే ఎందుకు రాదు? బీజేపీ వ్యతిరేక విధానాలు అమలవుతున్నప్పుడు కాంగ్రెస్ కూడా కలిసి వస్తుండొచ్చు. అదొక ప్రయత్నం. ఇప్పుడు నేను దీనికి సేల్ అగ్రిమెంట్ దీనికి ఖచ్చితంగా దీనికి ఒక మ్యాండేటరీ పేపర్ రాయాలన్నది ఏం లేదు కదా. ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దేశంలో మోడీ వ్యతిరేక విధానాలు దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ గారు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక ఇష్యూలు షార్ట్అవుట్ చేయకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కదా ప్రజలకు నచ్చక ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉన్నది? ఇంకోటి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడినారు మా కృష్ణసాగర్ గారు. అరే ప్రశాంత్ కిషోర్ను పీకే అసలు ఈ దేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే బీజేపీ పార్టీ, మోడీ. మీ దగ్గర పనిచేసినప్పుడేమో అద్భుతము, పవిత్రత, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. మీ దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళగానే వ్యక్తులు పనికి మాలినోళ్ళు, అసలు వాళ్ళకి ఏమో నాలెడ్జ్ లేదు, వేస్ట్, అసలు అంతా ఎక్కడికక్కడ ఫెయిల్ అయిపోయిందని చెప్తారా? బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చింది ప్రశాంత్ కిషోర్ కాదా? అంటే మన అవసరాలకు వచ్చే వరకు ఒక తీరుగా, మన అవసరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఉంటే ఒక తీరుగా అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అడ్వైజర్ ఇచ్చినటువంటి
అన్ని రాష్ట్రాలలో ఓడిపోయిందని అని చెప్తా ఉన్నారు. మరి పశ్చిమ బెంగాల్ గెలిచింది కదా. అంటే ఈ రోజు ఢిల్లీ పర్యటన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మాకు ఎటువంటి అంటే పరిస్థితులకు అనుగుణంగా జరుగుతాయి రోహిత్ గారు. నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు మీరు కూడా కృష్ణసాగర్ గారు అడిగినట్టే ఉంది. ఎవరెవరు కలుపుకొని పోతా చెప్పాలంటే నేను ఎట్లా చెప్తా చెప్పండి? ఎవరు సూట్ అవుతారు, ఒక ఆ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేక శక్తులు ఎవరు, వాళ్ళందరూ అంటే బీజేపీకి వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా కలుపుకునే అట్లా కదా కలుపుకొని పోయేది. కాంగ్రెస్ చాలా విశ్లేషణ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ని కలుపుకోకపోతే బీజేపీకి ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తి తయారవుతారు. బీజేపీ కాంగ్రెస్ ని కలుపుకుని వెళ్ళే అవకాశాలు లేవు అని. మరి కాంగ్రెస్ ని కలుపుకుని ఒక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో మాట్లాడారు. చెప్పిండ్రా శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా, ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు వింటామా మేము? మా నాయకుడు ప్రశాంత్ కిషోర్ అంటే ఒక ఏజెన్సీ, ఒక సర్వే చేసేటువంటి ఏజెన్సీ. అన్ని పార్టీలకు చేస్తారు, మా పార్టీలకు చేస్తారు. కింద జరిగేటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్నాం, తప్పేముంది? అంతే తప్ప మా పార్టీకి ఏమైనా ఆయన అడ్వైజరా? మా పార్టీకి అడ్వైజరా? అట్లా కాదు కదా. ఒక ఏజెన్సీ నడిపేటువంటి వ్యక్తి. అదే ఇంతకుముందు చాలా రాష్ట్రాలలో టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అందుకు ముందు ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీ ఏతర శక్తిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు, తర్వాత వచ్చేసారు. తర్వాత మూడో కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్న నేతలతో మాట్లాడుతున్నారు. ఒక దశలో ప్రశాంత్ కిషోర్ కూడా ఏమన్నారు అంటే కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడితే బీజేపీని ఓడించడం కష్టమైన అభిప్రాయం కూడా ఒక దశలో వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాలను అమలు చేయడంలో చాలా దిట్ట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఇప్పుడు ఎలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది మరో వ్యూహకర్తతో కలిసి? ఈ వ్యాఖ్యలు కదా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తుడు కాదు, కేసీఆర్ గారే పెద్ద వ్యూహకర్త. అర్థమైందా? అవసరా దేశంలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎవరెవరు కలిసి వస్తారో పరిస్థితులకు అనుగుణంగా కలిసిపోవడానికి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఒక ఏజెన్సీ నడిపేటువంటి వ్యక్తి. వాళ్ళు ఎక్కడ కింద ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు, ప్రభుత్వాలకు చేసి వాళ్ళు మీకు అప్పచెప్తారు. తెలంగాణ మోడల్ని చూపించబోతున్నారా దేశవ్యాప్తంగా? ఇప్పుడు సారీ తెలంగాణ మోడల్ గత ఎన్నికల్లో అప్పుడు గుజరాత్ మోడల్ అని అన్నారు, భారతీయ ఇప్పుడు తెలంగాణ మోడల్. నేనేమంటున్నాను రోహిత్ గారు, దేశంలో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అనేక సందర్భంలో, నీతి ఆయోగ్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ దేశానికి మోడల్ అని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్. మేము చెప్పలే కదా. ఓకే, కృష్ణసాగర్ గారు, దేశానికే రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. కృష్ణసాగర్ గారు, అవసరం ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ని యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు కూరలో కరివేపాకు అని అంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఆఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ ఒక మంచి వ్యూహకర్త, కానీ కేసీఆర్ అంతకంటే మంచి వ్యూహకర్త. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మోడల్ని దేశమంతా కూడా ప్రచారం చేస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ గారు, భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలలో 1100-1500 మంది క్యాంపెయిన్ కమిటీలో పనిచేస్తే ఈ పీకే అనే వ్యక్తి కూడా ఆ 1500లో ఒకరు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈయన మా అఫీషియల్ స్ట్రాటజిస్ట్ అను, అంటే పీకేనే కాదు కేసీఆర్ వ్యూహం ఇక్కడ. నో కృష్ణసాగర్ గారు ఏమంటున్నాం అంటే ఎన్నికల వ్యూహకర్త, మంచి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కానీ అంతకంటే గొప్ప వ్యూహకర్త కేసీఆర్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ని కూడా రంగంలోకి దించారు కదా. ప్రకాష్ రాజ్ అన్ని భాషా చిత్రాల్లోనూ నటించారు. ప్రకాష్ రాజ్ని కూడా రాజ్యసభకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే అంతకు మించిన వ్యూహాన్ని కేసీఆర్ చాలా వేగంగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నేను అనేది ఏంటంటే రోహిత్ గారు, శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్నప్పుడు మంచి, మీ దగ్గర లేనప్పుడు చెడు అంటే మేము ఎప్పుడు కూడా ఆయన్ని ఏదో మా వ్యూహకర్త అని ఎప్పుడు కూడా ఎవరు కూడా అఫీషియల్ గా చెప్పలేదు. 1500 మందిలో ఒక వ్యక్తి కూడా చెప్పట్లేదు. ఆయన బయటకు వచ్చిండు.
విషయం ప్రశాంత్ ఇద్దరు కిషోర్ కాదు మాట్లాడితే నేను విషయం మాట్లాడితే ప్రశాంత్ ఎక్కడికి కిషోర్ కాదు చెప్పండి. వ్యూహాలను రచించడంలో ఇద్దరు మాట్లాడితే ఉద్దండులు ఎట్లయితది? కలిస్తే బీజేపీకి ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఓకే. ప్రకాష్ ఏమి సంభవించవండి. ఒకసారి రోహిత్ గారు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఎటు పోదు కదా, ప్రజలకు పోదు కదా. నేనేమంటున్నా, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక 400 ఓట్లు వచ్చే మా అనే ఒక ఆర్గనైజేషన్ లో కూడా గెలవలేని వ్యక్తి. అక్కడ మొన్న ఎంపీకి నిలబడితే డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి కర్ణాటకలో. ఇప్పుడు ఆయనకి ఏమి ట్రాక్షన్ ఉన్నదని, ఏమి ప్రజాదరణ ఉన్నదని, ఆయన చాలా పెద్ద నాయకుడు అవుతాడో నాకు అర్థం కాలే. ఆయన ఏదో అవకాశం కోసం తిరుగుతున్నట్టున్నాడు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఆయనకి ఏం పదవి ఇస్తారో, ఏమి నాయకత్వం ఇస్తారో అది కేసీఆర్ గారి ఇష్టం, మాకేమి ఇబ్బంది లేదు దానిలో. కానీ పీకేది కూడా నేను ఇప్పుడు చెప్పిన కదా, ఆయన చేసిన 16 స్టేట్స్ 16 రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు గెలిచినాయి. మరి ఆయన సక్సెస్ రేట్ ఏందో, స్ట్రైక్ రేట్ ఏందో అందరికి తెలుస్తూనే ఉన్నది. ఐ విష్ కేసీఆర్ ఆల్ ద బెస్ట్. మేము వారికి ముందుకు పోమని చెప్తున్నాం కదా, మేము వెనక్కి పోమని చెప్తలేము. కానీ శ్రీనివాస్ గారు ఏమంటుంటారంటే వ్యూహాలు ఎందుకు చెప్పరు అంటే చెప్పకండి. కానీ మీరు ఎట్లయితే భారతీయ జనతా పార్టీని ఫినిష్ చేస్తాం, బంగాళాఖాతంలో పడేస్తాం, దేశం రెక్కలు బయటపడేస్తాం అంటున్నారు. మరి అది సాధ్యమా? ప్రజలకు అర్థమవుతాడు చెప్పాలి కదా. అంటే ముందు ఒక కోయలిషన్ కి, ఒక కూర్పుకి, ఒక జట్టుకి అసలు అగ్రిమెంటే లేనప్పుడు ఎన్నికల తర్వాత మీరు ఏ విధంగా ఆ సీట్లను పట్టుకోపోయి మాకంటే ఎక్కువ సీట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మీరు ఎట్లా గెలుస్తారని అడుగుతున్నాం. ప్రజలు గెలిపిస్తారు అంటే మంచిదే, కంగ్రాచులేషన్స్. కానీ ప్రజలు గెలిపించే పరిస్థితి ఉంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 10వ తారీఖు నాడు రోహిత్ గారు, మీరు, నేను మళ్ళా కూర్చున్నాం. 4 రాష్ట్రాలు మాకే వస్తాయి. ఒక రాష్ట్రంలో పెరుగుతాం, 3 సీట్లు ఉన్న దగ్గర 30 సీట్లకు వస్తాం. మరిగా ప్రజల ఆమోదం ఎక్కడున్నది అన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఉన్నట్ట, లేకపోతే ఇతర పార్టీలు ఏదైతే కేసీఆర్ గారు కూటమి కట్టబోతున్నారో వారికి ఉన్నట్ట? ఇదంతా ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో గెలవడానికి అసెంబ్లీ ఈ సంవత్సరం వస్తుంది రోహిత్ గారు. నేను అనుకుంటున్నట్టు కేసీఆర్ గారు అసెంబ్లీని జూన్ ముందు డిజాల్వ్ చేయబోతా ఉన్నారు. జూన్ లో కేసీఆర్ గారు అసెంబ్లీని డిజాల్వ్ చేస్తారు. డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, 3 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ గుజరాత్ అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నది కాబట్టి 2 ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ లో, డిసెంబర్ లో. ఆ ఎలక్షన్ ఉన్న టైం కల్లా మన ఎలక్షన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతా ఉన్నది. దానికోసం ఆయన ఏం చేస్తా ఉన్నారు అంటే, కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉన్నదో 20% ఓటు రాష్ట్రంలో, అది కూడా ఆయనకే వచ్చే విధంగా ఒక చాలా పెద్ద వ్యూహం ఉన్నది. ఆ వ్యూహంతో వారు తన కుమారుడిని చీఫ్ మినిస్టర్ చేద్దాం, దాని తర్వాత జనరల్ ఎలక్షన్ లో మనం ఏం చేద్దామో చూద్దామనే ఆలోచనలు ఉన్నారు. మేము వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నాం. చేయగలుగుతారో చేయమనండి. మేము ప్రజల దగ్గర గెలుస్తాం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి వచ్చేసరికి, ఇంకో వ్యక్తి పీకే వరకు వచ్చేసరికి, నాకు కృష్ణసాగర్ గారు మంచి మిత్రులు. అయితే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎట్లా క్రియాశీలకంగా పనిచేస్తారంటే, మరి మన పార్టీలో కూడా ఉన్నారు కదా ఓడిపోయిన వ్యక్తులు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయినరు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినరు. అట్లుంటుందా రాజకీయాలలో? ఎవరిది ఏ టైంలో పనిచేస్తుందో తెలియదు. రాష్ట్రాలలో, ఈ రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు కదా ఓడిపోయి పదవులలో ఉన్నోళ్ళు. అట్లా దాన్ని ఒకటేసారి దాన్ని మనం కంఫర్ట్ చేయలేము కదా. కాబట్టి అంటే బీజేపీ ఎందుకు అంత కేసీఆర్ అనగానే జలకమంటుందో నాకైతే అర్థం కావట్లేదు. రెండవది, కృష్ణసాగర్ గారు మాట్లాడి కూటమి ఎవరెవరు ఉంటారని చెప్పాలంటారు కదా. డెఫినెట్గా టైం వచ్చినప్పుడు చెప్తాం. ఇది రేపు కాదు కదా ఎలక్షన్, ఇంకో నెలకు జరుగుతలేవు కదా ఎలక్షన్. ఇది జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఈ టైంలో ఈ 1 ఇయర్ గ్యాప్లో ఎవరు వస్తారు, ఎవరు పోతారు, మంచి ఏంది చెడేంది చూసుకుంటారు. మేము పీకేను వ్యూహకర్త, మంచి వ్యూహకర్త అని ఈ దేశానికి పరిచయం చేయించింది మీరు, మేము అనట్లేదు. ఈ దేశానికి పరిచయం చేయించింది ఎవరు అంటే మోడీ, వ్యూహకర్త పరిచయం చేయించింది ఎవరు అంటే మీరు, మేము అంటలేము. కాబట్టి మాకు ఉండాల్సినటువంటి వ్యూహం, మేము చేయాల్సినటువంటి పనులు, మాకు వ్యూహం, మాకు ఎవరో వచ్చి వ్యూహాలు నేర్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి వ్యూహంతోనే ఈ దేశంలో నెంబర్ 1 గుజరాత్ను మించినటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అనేటువంటి ఈ దేశము సెంట్రల్ గవర్నమెంటు నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటలు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి
బీజేపీ పార్టీ భయపడుతుంది అని అంటేనే ప్రజా వ్యతిరేక విధానాలే దీనికి మూల కారణం అని చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికి మా వ్యూహాలు మాకు కేసీఆర్ గారి వ్యూహం అంటున్నారు. ఆ దేశంలో వ్యూహాలను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ Exactly. వెరీ మచ్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ సాగర్ గారు. ఎందుకు చెప్తామండి రోహిత్ గారు? థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, కృష్ణ సాగర్ గారు. మొత్తానికి పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చాలా వేగంగా ముందడుగు వేస్తున్నారు, వ్యూహాలను మారుస్తున్నారు, కార్యాచరణను సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ అండ్ ప్రశాంత్ కిషోర్తో కూడా సమావేశం ఇందులో భాగమేనంటున్నారు. ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, 3 రోజులు అక్కడ ఉంటారు. 3 రోజులు ఎవరెవరిని కలుస్తారు, ఇంకా పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఇంకా ఎటువంటి వేగవంతమైన కార్యాచరణ రూపొందుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తిని రూపొందిస్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇవి లంచ్ అవర్ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.